ఈ వీడియోలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. మరి ఈ సమయం వరకు ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ మొదటి రోజు మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు శనివారం కాబట్టి రెండో రోజు కాబట్టి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే మన సూర్య గారు నడిచిన విశ్వనాథన్ సన్ సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి 8 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో లేట్ చేయకుండా ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలు నడిచిన సినిమా విశ్వనాథన్ సన్. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే కరుప్పు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సూర్య గారి సినిమా మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో కరుప్పు సినిమా దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర 340 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 8 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 86 కోట్ల 10 లక్షల రూపాయలని ఇప్పటి వరకు మొదటి 8 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో అందుకోవడం జరిగింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 99 కోట్ల 52 లక్షల రూపాయలు అందుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఇండియాలో 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో విదేశాల్లో కూడా ఈ సినిమా 50 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవర్సీస్ మార్కెట్లో కూడా 50 కోట్ల క్లబ్లోకి అయితే ఈ సినిమా చేరి ఫైనల్లీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారు ప్రధాన పాత్రలు నడిచిన విశ్వనాథన్ సన్ సినిమా మొదటి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 149 కోట్ల 77 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 150 కోట్లలోకి అయితే ఈ సినిమా అడుగు పెట్టడం జరిగింది. అండ్ నిన్న ఇరుముడి సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొద్దిగా ఈ సినిమాకి స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. తర్వాత టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన దాకా ఇంకా స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. 200 కోట్ల అందుకోగలదా లేదా. ఒకవేళ ఈ సినిమా కొద్దిగా గ్యాప్ తీసుకొని వస్తే, కొద్దిగా గ్యాప్ లో వస్తే ఈజీగా సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. బట్ ఇంకో 4 రోజుల్లో మనకు టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. లేదంటే ఈజీగా ఈ సినిమా 200 కోట్ల వరకు వెళ్ళేది. ఇక నెక్స్ట్ వచ్చి మన మాస్ మహారాజా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన సినిమా ఇరుముడి. సో ఈ సినిమా నేను వెళ్ళి రావడం జరిగింది. చిన్నగా మీకు 2 నిమిషాల్లో రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన సినిమా, ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా. మెయిన్గా ఈ సినిమా నేను వెళ్ళడానికి కారణం, రీజన్ ఏంటంటే ఏదైతే ఆ సినిమాలో సాంగ్ ఉందో అయ్యప్ప స్వామి సాంగ్ మల్లెపూల పందిరి, ఆ సాంగ్ కోసం వెళ్ళడం జరిగింది. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరు కూడా సీట్లలో కూర్చోవట్లేదు. ఒకటి నిలబడుతున్నారు, లేదంటే ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి డాన్సులు చేస్తున్నారు తప్ప ఎవరు కూడా నిలబడట్లేదు. అండ్ సినిమాని పూర్తిగా డివోషన్ వైజ్గా తీసుకెళ్లారా, ఎందుకంటే ఇరుముడి అని పేరు ఉంది, డివోషన్ వైజ్గా తీసుకెళ్లారా అంటే కాదు. సినిమాలో కథ ఉంది, కథలో డివోషన్ ఒక భాగం మాత్రమే. డివోషన్లో కథను ఇన్వాల్వ్ చేయలేదు, కథలో డివోషన్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అద్భుతమైన స్టోరీ. మెయిన్గా ఫాదర్కి డాటర్కి ఉండే రిలేషన్షిప్ని చాలా బాగా చూపించడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా, చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది, అలాగే ఈ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది మనం అసలు మాట్లాడుకున్నట్టే మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో నిన్న మనం ప్రెడిక్షన్ రిపోర్ట్ ఎంత చెప్పుకోవడం జరిగింది, 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నెట్ కలెక్షన్స్ రూపంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ మన లెక్కల్ని తప్పు అని చూపిస్తూ, ఎందుకంటే పడ్డ మొదటి షో నుంచి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సోషల్ మీడియాలో మొత్తం ఒకటే సాంగ్, మల్లెపూల పందిరి సాంగ్, అదే వైరల్ కావడం జరిగింది. సో ఏంటంటే సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి రోజు దాదాపుగా 14 కోట్ల 80 లక్షల రూపాయలని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ దగ్గర వసూలు చేసుకోవడం జరిగింది. అలాగే దీన్ని గ్రాస్ కలెక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ మార్కెట్లో 17 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 24 కోట్ల 30 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత మన మాస్ మహారాజా రవితేజ గారికి మంచి సాలిడ్ హిట్ అయితే పడింది. సో ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా మంచి స్క్రిప్ట్ని, లేట్ అయినా పర్లేదు, మంచి స్క్రిప్ట్ ఎన్నుకొని రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక ఈ రోజు సాటర్డే, మరి ఈ రోజు సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి ఈ సినిమా ఈరోజు నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా 21 కోట్ల 24 లక్షల రూపాయలు అవుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో బేసిక్గా శనివారం రోజు కలెక్షన్స్ బాగుంటాయి. ఆదివారం కంటే కూడా ఓవర్సీస్ మార్కెట్లో శనివారం రోజు కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి ఈ రోజు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ దగ్గర 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ రోజు రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 31 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. 31 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనలీ ఇరుముడి సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 55 కోట్ల 54 లక్షల రూపాయలు అయితే వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 50 కోట్ల పైగా ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే అందుకోవడం జరుగుతుంది. అండ్ రేపు సండే హాలిడే ఉంటుంది కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అండ్ రవితేజ గారి కెరియర్లో ఈ సినిమా చాలా రోజుల తర్వాత 100 కోట్ల సినిమాగా నిలవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఇంకా లాంగ్ టర్మ్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి. బట్ ఏంటంటే ఇది ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇక నెక్స్ట్ వచ్చి గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ఫైనల్లీ బుకింగ్స్ అంతే
ఓపెన్ కావడం జరిగింది. ఈ వరల్డ్ వైడ్గా ఓపెన్ కావడం జరిగింది అండ్ ఇండియన్ మార్కెట్లో కూడా నిన్న ఓపెన్ కావడం జరిగింది. సో ఏంటంటే అన్ని మార్కెట్లో కూడా బుకింగ్స్ పరిగెత్తడం జరుగుతుంది. కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఓపెన్ చేయడం జరిగింది, కొన్ని ప్లేసెస్లో ఓపెన్ చేయడం జరగదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. కొన్ని మెయిన్ సెంటర్స్ ఏవైతే మెయిన్ సెంటర్స్లో పెద్ద స్క్రీన్స్లో మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. సో ఏంటంటే మార్నింగ్ తీసుకున్న రిపోర్ట్ ప్రకారం కొన్ని వెబ్సైట్లో ఈ సినిమా హిందీ కలెక్షన్, కన్నడ కలెక్షన్ వేరే రేంజ్లో వసూలు చేయడం జరిగింది. అదొకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ హైయెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. హిందీ నుంచి ఈ సినిమా విత్ బ్లాక్డ్ సీట్స్తో కలిపి, వితౌట్ బ్లాక్డ్ కాదు, విత్ బ్లాక్డ్ సీట్స్తో కలిపి దాదాపుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు వాల్యూ వస్తుంది బయటికి. 9 కోట్ల రూపాయలని హిందీ నుంచి ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది, బ్లాక్ టికెట్స్ వాల్యూ. అలాగే కన్నడ మార్కెట్ నుంచి దాదాపుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఈ సినిమా బ్లాక్ టికెట్స్తో కలిపి. కన్నడ మార్కెట్ నుంచి 10 కోట్ల రూపాయలని బ్లాక్డ్ సీట్స్తో కలిపి. ఇక మిగతా సౌత్ మార్కెట్ నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా నిన్న బుకింగ్స్ ఇండియాలో ఓపెన్ కావడం జరిగింది కదా, మొదటి రోజు ఇండియాలో బ్లాక్డ్ సీట్స్తో కలిపి దాదాపుగా 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని సోర్సెస్లో 17 కోట్ల రూపాయలు ఉంది, బట్ కొన్ని సోర్సెస్లో 20 కోట్ల రూపాయలు ఉంది, ఇంకొన్ని సోర్సెస్లో 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని. ఏదైతే హైయెస్ట్ ఉందో అదే మీకు చెప్తున్నాను. ఫైనల్ ఏంటంటే హిందీ మార్కెట్, కన్నడ మార్కెట్ రెండు కూడా పరిగెట్టడం జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, హిందీ మార్కెట్, నార్త్ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత యష్ రావడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ సినిమా పైన హైప్ ఉంటుంది. మరి మొదటి రోజు ఈజీగా హిందీలో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ కూడా ఈ సినిమా అందుకునే అవకాశం ఉంది. సో దాన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 60 కోట్ల రూపాయల వరకు వెళ్తుంది. బట్ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న సోర్స్ కొన్ని సోర్సెస్లో డిఫరెంట్గా ఉంది. నేను మెయిన్ అంటే ఏదైతే ఎక్కువగా ఉందో ఆ సోర్స్ నుంచి మీకు చెప్తున్నాను. ఆ సోర్స్ నుంచి టాక్సిక్ సినిమా ఇప్పటి వరకు ఓన్లీ ఇండియాలో బుకింగ్స్ రూపంలో అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 24 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది, ఈ రోజు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు దాదాపుగా 6 కోట్ల రూపాయల 53 లక్షల రూపాయల బుకింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా టాక్సిక్ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ సోర్సెస్ అంటే మెయిన్ సోర్సెస్ ఏదైతే ఉంటుందో, హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల 53 లక్షల రూపాయలని ఈ సినిమా బుకింగ్స్ రూపంలో వసూలు చేసినట్టు రిపోర్ట్స్ అయితే బయటికి రావడం జరుగుతుంది. సో బుకింగ్స్ రూపంలో ఇంకా సినిమా రిలీజ్ కావడానికి 4 రోజులు ఉంది. అలాగే ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో, రేపు ప్రీ రిలీజ్ ఉంది తమిళ రాష్ట్రాల్లో. కాబట్టి ఏంటంటే ఈ 4 రోజుల్లో ఇంకా బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. మరి బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల వరకు చేరుకోగలదా లేదా అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సినిమాకి 5 రోజుల వీకెండ్ రావడం జరిగింది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 రోజుల వీకెండ్ ఉంది కాబట్టి మరి 5 రోజుల బుకింగ్స్ ఈజీగా 100 కోట్ల రూపాయలు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమా 100 కోట్ల రూపాయలని అందుకుంటుందా లేదా ఓన్లీ బుకింగ్స్ రూపంలోనే అందుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట విశ్వనాథన్ సన్స్, ఇరుముడి ఇంకా టాక్సిక్ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టి వెళ్ళండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.